సో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్లో మనం పార్ట్ 2 అనమాట. ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 51. A square loop ABCD, edge A moves to the right with the velocity v parallel to AB. There is a uniform magnetic field of magnitude B directed into the paper in the region between PQ and RS only. 1, 2, 3 are 3 positions of the loop. Okay, so first the EMF induced in the loop has magnitude PAV in all 3 positions. Induced EMF is 0 in position 2. The induced EMF is anti-clockwise in position 1. The induced EMF is clockwise in position 3. సో ఇక్కడ చూడండి క్వశ్చన్ నెంబర్ 51కి. సో ఇక్కడ చూస్తే కనుక మనకి ఫ్లక్స్ అనేది ఏరియా త్రూ ఎటువంటి చేంజ్ లేదనమాట ఎక్కడ పొజిషన్ 2లో. ఓకే, సో అందువల్ల మనకి చేంజ్ ఇన్ ఫ్లక్స్ అనేది 0. అలాగే ఇండ్యూస్డ్ ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ కూడా మనకి ఈఎంఎఫ్ అనేది కూడా 0 అనమాట. పొజిషన్ 2. ఓకే, చేంజ్ ఇన్ ఫ్లక్స్ 0, సో ఈఎంఎఫ్ 0. ఓకే, సో తర్వాత చూసుకుంటే కనుక సో ఇన్ పొజిషన్ 1 అండ్ 2లో 3లో చూస్తే కనుక మనకేంటి చేంజ్ ఇన్ ఈఎంఎఫ్ చేంజ్ ఇన్ ఫ్లక్స్ అనేది ఉంది. ఓకే, సో ఈఎంఎఫ్ వచ్చేసి మనకి బిఏవి. ఓకే, సో బి వచ్చేసి మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఏ వచ్చేసి ఏరియా, దాని తర్వాత వి వచ్చేసి మనకి వెలాసిటీ అనమాట. ఇక్కడ చూస్తే కనుక సో ఫస్ట్ పొజిషన్ ఏంటంటే ఫ్లక్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, సో యాంటీ క్లాక్ వైజ్ అనమాట. సో పొజిషన్ 3లో చూస్తే కనుక ఫ్లక్స్ అనేది డిక్రీజ్ అవుతుంది, సో క్లాక్ వైజ్ ఈఎంఎఫ్ అనేది ప్రొడ్యూస్ అయింది. సో ఇన్ పొజిషన్ 1 ఓకే, ఫ్లక్స్ అనేది ఇంక్రీజింగ్, ఓకే, సో యాంటీ క్లాక్ వైజ్. ఇన్ పొజిషన్ 3 ఫ్లక్స్ డిక్రీజింగ్, సో క్లాక్ వైజ్ ఈఎంఎఫ్ అనమాట. ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 51 చూసుకుంటే కనుక మనకి ఆప్షన్ బి అనమాట. ఓకే, ఓకే, సో 2, 3, 4 అనేవి రైట్. క్వశ్చన్ నెంబర్ 52. A rectangular square, a circular and elliptical loop all in the xy plane are moving out of uniform magnetic field with constant velocity v equal to u I cap. The magnetic field is directed along the negative z axis direction. The induced EMF during the passage of these loops out of the field region will not remain constant for the rectangle, circular and elliptical loops. The circular and the elliptical loops, only the elliptical loops, any of the 4 loops. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 52 చూస్తే కనుక ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనేది చేంజ్ ఇన్ ఫ్లక్స్ విత్ టైంకి ఓకే ఈక్వల్ ఉంటుంది. ఓకే, సో ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ is equal to change in flux with the time, okay, which is equal to magnetic field into flux వచ్చేసి magnetic field area dt. ఓకే, సో ఇప్పుడు స్క్వేర్ లూప్ రెక్టాంగిల్ లూప్ అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ నుంచి బయటకు వెళ్తుంది. ఓకే, సో అందువల్ల అక్కడ ఫ్లక్స్ అనేది కాన్స్టెంట్. సో మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ సో చేంజ్ ఇన్ ఫ్లక్స్ అనేది కాన్స్టెంట్, సో మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఈఎంఎఫ్ అనేది కాన్స్టెంట్. సో సర్క్యులర్ ఎలక్ట్రికల్ లూప్స్లో చూస్తే కనుక సో ఏరియా అనేది చేంజ్ అవుతుంది, సో ఇక్కడ ఈఎంఎఫ్ అనేది కాన్స్టెంట్గా ఉండదు. ఓకే, స్క్వేర్ లూపు అలాగే రెక్టాంగులర్ లూపు. ఓకే, ఈ రెండు కూడా ఏంటంటే మనకి మూవ్ అవుట్ ఆఫ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఓకే, సో చేంజ్ ఇన్ ఫ్లక్స్ అనేది ఇక్కడ కాన్స్టెంట్, సో మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఈఎంఎఫ్ ఇస్ కాన్స్టెంట్. అదే కనుక మనం చూసుకుంటే కనుక సర్క్యులర్ అలాగే ఎలిప్టికల్ లూప్స్లో చూసుకుంటే కనుక ds/dt అనేది చేంజ్ అవుతుంది. ఓకే, సో దానివల్ల మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఈఎంఎఫ్ డస్ నాట్ రిమైన్ కాన్స్టెంట్. ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 52 చూస్తే కనుక మనకి ద సర్క్యులర్ అండ్ ద ఎలక్ట్రికల్ లూప్స్. సో ఇక్కడ ఆప్షన్ బి.
నెంబర్ 53 చూసుకుంటే కనుక the magnet is suspended from a spring and while it oscillates, the magnet moves in and out of the coil. See, the coil is connected to commutator G. Then as the magnet oscillates, G shows deflection to the left and right with constant amplitude. G shows deflection on one side, G shows no deflection. G shows deflection to left and right, but the amplitude slightly decreases. So, చూసుకుంటే కనుక సో క్వశ్చన్ కేర్ఫుల్లీ అబ్జర్వ్ చేయండి. ఓకే, సో చూసుకున్నట్లయితే సో ఇక్కడ డాంపింగ్ అనేది జరిగింది అనమాట. ఓకే, ఎలక్ట్రోమాగ్నెటిక్ డాంపింగ్ అనేది జరిగింది. సో అందువల్ల మనకి యాంప్లిట్యూడ్ అనేది డిక్రీజ్ అయింది. ఓకే, సో ఇక్కడ మనకి ఆప్షన్ డి అనేది రైట్. The coil is suspended in uniform magnetic field with the plane of the coil parallel to the magnetic lines of force. When a current is passing through the coil, it starts oscillating, then it is very difficult to stop. But when an aluminum plate is placed near to the coil, then it stops. This is due to development of air current when the plate is placed. Reduction of electrical charge on the plate. The shielding of magnetic lines of force as aluminum is a paramagnetic material. Electromagnetic induction in the aluminum plate gives rise to electromagnetic intensity. So, కాయిల్ వచ్చేసి కరెంట్ ఈ డైరెక్షన్ ఉంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అని ఈ డైరెక్షన్ ఉంది. ఓకే, సో ఇక్కడ ఎలక్ట్రోమాగ్నెటిక్ డాంపింగ్ అనేది జరిగింది. సో యాంప్లిట్యూడ్ ఇంక్రీజ్ అవుతూ ఉంది అనమాట. సో ఆప్షన్ డి అనేది రైట్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 55. Two conducting circular motions of radius R1 and R2 are placed in the same plane with their centers coinciding. If then R1 is much greater than R2, then mutual inductance parallel between them will be directly proportional. So దేనికి డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ ఉంటుంది మ్యూచువల్ ఇండక్టెన్స్ అనేది. సో మ్యూచువల్ ఇండక్షన్ టూ కాయిల్స్ మధ్య చూసుకుంటే కనుక ఇన్ ద సేమ్ ప్లేన్. సో మన సెంటర్స్ అనేవి కోయిన్సైడింగ్ అయితే కనుక మ్యూచువల్ ఇండక్షన్. సో ఇక్కడ చూసుకుంటే మ్యూ నాట్ బై 4 into 2 pi square R2 square into plus R2 Henry. ఓకే, ఎంత అవుతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే కనుక మనకి ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్ డి అనమాట, R2 స్క్వేర్. Question number 57. The variation of energy with time in a coil, a short bar magnet is moved around its axis with a constant velocity just to represent less. So variation of energy with time and matter. Okay, so చూసుకుంటే కనుక సో ఇప్పుడు మ్యాగ్నెట్ కనుక మనకి టువర్డ్స్ కాయిల్ వెళ్తే మ్యాగ్నెట్ ఫీల్డ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది నాన్ లీనియర్లీగా. సో అక్కడ చేంజ్ ఇన్ పొలారిటీ ఆఫ్ ద ఇండస్ట్రీ అనేది. సో ఇక్కడ మనకి ఆప్షన్ బి అనేది రైట్ ఉంది. The current I in a coil and time I am shown in the figure. The variation of induced number time should be. Okay, so ఇక్కడ ఏమో చూస్తే కనుక మనకి చేంజ్ ఇండక్షన్ ఏమో అనేది directly proportional change in current with time. Okay, so దాన్ని బట్టి చూసుకుంటే కనుక మనకి ఇక్కడ ఇన్వర్స్లీ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు చేంజ్ ఇన్ టైం అనమాట. సో దాన్ని బట్టి చూసుకుంటే కనుక మనకి గ్రాఫ్ వచ్చేసి ఈఎంఎఫ్ గ్రాఫ్ అనేది T/4కి ఇక్కడ వస్తుంది. T/4 మళ్ళీ T/2కి ఇక్కడ నుంచి మళ్ళీ 3T/4 ఇక్కడ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకి T/2. సో మళ్ళీ టీకి ఇలా ఉంటుంది. ఓకే, వేరియేషన్ అనేది ఉంటుంది. సో ఇక్కడ ఆప్షన్ బి అనేది క్వశ్చన్ నెంబర్ 59. When a battery is connected across a series combination of self inductance, capital resistance, capital, then the variation in the current over the time t is distributed. సో ఇక్కడ చూస్తే కనుక సో కరెంట్ ఈక్వల్ టు
1 minus E is T by L time constant. Okay, సో ఇక్కడ T is equal to 0. ఓకే, మనకి కరెంట్ కూడా 0 అవుతుంది. సో ఇక్కడ T కూడా 0 అయితే ఇది మొత్తం 0 అవుతుంది. సో ఈ పవర్ మైనస్, సో పవర్ ఈ పవర్ 0, ఇక్కడ 1 వచ్చింది. ఓకే, సో 1 minus 1 0, సో కరెంట్ విల్ బికమ్ 0. ఓకే, సో ఇప్పుడు కరెంట్ అనేది మచ్ మచ్ గ్రేటర్ దెన్ సో టైం. సో ఇక్కడ చూస్తే కనుక మన టైం అనేది మచ్ మచ్ గ్రేటర్ దెన్ టైం కాన్స్టెంట్. ఓకే, దీన్ని బట్టి మనకు తెలుస్తుంది. ఓకే, సో ఇక్కడ కరెంట్ వచ్చేసి ఈ0కి అప్రాక్సిమేట్లీ బి దాన్ని బట్టి చూసుకుంటే అనమాట. ఓకే, సో ఇంక్రీజ్ అయ్యి తర్వాత కాన్స్టెంట్ అవుతాం. ఓకే, ఐ వర్సెస్ టీలో number 6. In the circuit shown in the figure, the charge is being pulled towards it so that the resistance in the circuit is increasing. Its value at some instant is 5 ohm. The current in the circuit at this instant will be. So the current in the circuit at this instant will be. Current ఎంత ఉంటుంది? సో చూస్తే ఇప్పుడు రెసిస్టెన్స్ అంటే మనకి ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, కరెంట్ అనేది డిక్రీజ్ అవుతూ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఇండ్యూస్ ఈఎంఎఫ్ అక్రాస్ ఇండక్టర్ చూస్తే మనకి దాని మాత్రం 20 volt బ్యాటరీతో సపోర్ట్ అయింది. సో ఇక్కడ నెట్ ఈఎంఎఫ్ అనేది మనకి 20 watt కంటే ఎక్కువ ఉంటుంది. సో అందువల్ల మనకి కరెంట్ అనేది మోర్ దెన్ 4 ohm ఉంటుంది అనమాట. ఓకే, సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 60కి వచ్చేసి మనకి ఆప్షన్ సి అనేది రైట్. మోర్ దెన్ 4 ohm. The value of time constant for the given circuit is value of time constant అనమాట. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 21 చూస్తే కనుక ఇక్కడ ఇండక్టర్ అనేది ఇచ్చారు. ఓకే, సో ఇక్కడ మన బ్యాటరీ అనేది షార్ట్ సర్క్యూట్ అయితే after short circuit battery. సో మనకి సో బ్యాటరీ సంబంధించి బ్యాటరీ రెసిస్టెన్స్ ఇది. ఓకే, రెసిస్టర్ ఇది ఓపెన్ అట్లా చేస్తుంది, ఇది చేస్తుంది ఇండక్టర్ అనేది. ఓకే, సో దాని తర్వాత ఇది R2 ఇక్కడ R1. సో రెసిస్టెన్స్ చూసుకుంటే కనుక రెసిస్టెన్స్ ఆఫ్ ఏబి. ఓకే, ఇక్కడ చూస్తే కనుక R2 R1 స్మాల్ R1 అనేది మనకి సిరీస్లో ఉంది. ఓకే, ఈ స్మాల్ R ఇది సిరీస్లో ఉంది, ఇది దీంతో ప్యారలల్గా ఉంది. ఓకే, సో దాన్ని బట్టి ఒకేసారి రాస్తే R1 ప్లస్ 1 స్మాల్ R2 ప్లస్ R1 ప్లస్ స్మాల్ R. So inductor by R equivalent RLB. Okay, so inductor plus R plus R by so ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 61 వచ్చేసి మనకి ఆప్షన్ సి అనేది రైట్. క్వశ్చన్ నెంబర్ 62. An infinitely long conductor AB lies along the axis of the circular loop of radius capital. If the current in the conductor AB varies at the rate of x ampere per second, then the induced EMF in the loop is. So induced EMF ఉంటుంది. సో ఇక్కడ మ్యాగ్నెటిక్ లైన్స్ ఆన్ సర్క్యులర్ లూప్ చూసుకుంటే కనుక సో కరెంట్ ఇన్ వైర్ బట్టి మనకి టెంజెన్షియల్ టు ఇట్స్ ప్లేన్ అనమాట. ఓకే, మ్యాగ్నెటిక్ lines. So circular loop.
due to current by AB are tangential to its plane. సో ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ చూసుకుంటే కనుక 0. సో దానివల్ల మనకి ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. సో చూడండి, changing flux with the time. Flux 0, changing flux with time 0. Okay, so question number 62 की మనకి option D అనేది right. Question number 63. The physicist works in a laboratory where the magnetic field is 2 Tesla. He places a necklace enclosing the area 0.01 meter square in such a way that the plane of the necklace is normal to the field and is having resistance R is equal to 0.01 ohm. Because of the power field, the field decays to 1 Tesla in time 10 power minus 3 seconds. Then what is the total heat produced in 100 electrons? Okay. సో ఇక్కడ చూస్తే కనుక మనకి ఈఎంఎఫ్ ఫస్ట్ మనకి హీట్ అనేది హీట్ ఎంత ప్రొడ్యూస్ అయింది. ఓకే, ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ కరెంట్ వల్ల కొంత హీట్ అనేది దాంట్లో జనరేట్ అవుతుందని, ఇండ్యూస్డ్ కరెంట్ జనరేట్ అవుతుందని ఇలాంటివి చదువుతుంది. సో ఇక్కడ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ చూస్తే కనుక చేంజింగ్ ఫ్లక్స్కి టైంకి ఈక్వల్ ఉంటుంది. ఓకే, సో 2 - 1 ఇంటూ ఏరియా వచ్చేసి మనకి 0.01 బట్ టైం చూసుకుంటే 10 పవర్ మైనస్ ఈఎంఎఫ్ వచ్చేసి మనకి 10 వోల్ట్ వస్తుంది. సో ఇక్కడ కరెంట్ చూస్తే ఈఎంఎఫ్ అయితే రెసిస్టెన్స్ విచ్ ఇస్ ఈక్వల్ టు 10 పవర్ 3 ఆంపియర్ ఉంది. ఓకే, హీట్ ప్రొడ్యూస్ చూసుకుంటే కనుక విచ్ ఇస్ ఈక్వల్ టు ఈఎంఎఫ్ కరెంట్ ఇంటూ టైం. ఓకే, సో ఇక్కడ ఈఎంఎఫ్ వచ్చేసి 10 వోల్ట్, కరెంట్ వచ్చేసి 10 పవర్ 3 ఇంటూ టైం చూసుకుంటే కనుక 10 పవర్ మైనస్ 3. ఓకే, సో చూస్తే మనకి 10 వస్తుంది అన్నమాట హీట్ అనేది. ఓకే, 10 జౌల్స్ వస్తుంది. సో క్వశ్చన్ నెంబర్ 63 వచ్చేసి మనకి ఆప్షన్ ఏ అనేది రైట్. Question number 64. A wheel with a 10 meter force P 0.50 meter long is rotated with a speed of 120 revolution per minute in a plane normal to the x magnetic field in the plane. The magnitude of the field is 0.4 G. The induced EMF between the axle and the rim of the wheel is equal to. Okay, చూసుకుంటే కనుక క్వశ్చన్ నెంబర్ 64. సో ఇలా ఉంది రిమ్, ఇది యాక్సిల్, ఇది ఉంది రిమ్. ఓకే, సో జస్ట్ ఈఎంఎఫ్ బిట్వీన్ ద యాక్సిల్ అండ్ ద రిమ్ చూసుకుంటే కనుక ఈఎంఎఫ్ విచ్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అలాగే ఏదైతే m స్క్వేర్ ఒమేగా. ఓకే, సో ఇక్కడ కనుక ఒమేగా మనం ఇంకా రాసుకోవచ్చు, పై ఎఫ్ 2πf కూడా రాసుకోవచ్చు కదా. ఓకే, సో దీన్ని ఒమేగాని 2πf రాసుకుంటే హాఫ్ బిఎల్ స్క్వేర్ 2πf. ఓకే, సో 2 క్యాన్సిల్. ఓకే, సో దాన్ని చూసుకుంటే కనుక బిఎల్ స్క్వేర్ బై ఎఫ్. ఓకే, సో ఇది ఫామ్ అయితే అన్నమాట. సో ఇక్కడ వాల్యూస్ కనుక సబ్స్టిట్యూట్ చేస్తే 0.4 ఇంటూ 10 పవర్ మైనస్ 4 ఇంటూ 0.5 హోల్ స్క్వేర్ ఇంటూ 3.14 ఇంటూ 1.860. ఓకే, సో ఇది మొత్తం కూడా సాల్వ్ చేస్తాం. క్యాల్కులేట్ చేస్తే మనకు వచ్చేసి 6.28 ఇంటూ 10 పవర్ మైనస్ 5 వోల్ట్ అని వస్తుంది. సో ఆప్షన్ డి అనేది రైట్. క్వశ్చన్ నెంబర్ 65 చూద్దాం. An airplane in which
which the distance between the tips of the wings is 50 meters, is flying horizontally from east to west with the speed of being 60 km/h. For this way, the vertical component of its magnetic field is 2 into 10 power minus 4 per meter square. The potential difference between the tips of the wings would be potential difference between the tips of the wings. So చూసుకుంటే కనుక పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వెలాసిటీ అలాగే లెంత్కి ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఓకే, సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత 2 into 10 power minus 4. అలాగే వెలాసిటీ చూసుకుంటే కనుక km/h ఇచ్చారు. సో మనం మీటర్లో మార్చాలి కాబట్టి 360 into 5 80 into ఇక్కడ 50. ఓకే, సో ఇక్కడ మొత్తం కూడా క్యాలిక్యులేట్ చేస్తే మనకు 1 volt వస్తుంది అన్నమాట ఆన్సర్. ఓకే, సో ఇక్కడ ఆప్షన్ డి అనేది క్వశ్చన్ నెంబర్ 66. A conducting steel loop of side A and resistance R is moved out of the plane with a uniform velocity V perpendicular to one of its sides. The uniform and constant magnetic field B exists perpendicular to the plane of the loop as shown in the figure. Okay, so current induced in the loop is current A and A direction మనకి induce అయింది. ఇక్కడ చూస్తే కనుక సో ఇక్కడ చూసుకుంటే కనుక ఇక్కడ లూప్ అనేది మనకి రిమైన్స్ ఇన్సైడ్ ద రీజియన్ అనమాట. ఓకే, సో అందువల్ల నో కరెంట్ అనేది మనకి ఎటువంటి కరెంట్ ఇండ్యూస్ అవ్వదు. సో ఇప్పుడు కనుక ఒకవేళ మనం ఇది మనం అవుట్ ఆఫ్ ద ప్లేన్ అనేది మనం యూజ్ చేస్తూ ఉంటే కనుక సో కరెంట్ అనేది మనకి I is equal to BLV/R. ఓకే, అనేది మనకి ప్రొడ్యూస్ అయింది. అది కూడా మనకి క్లాక్ వైజ్ డైరెక్షన్. ఓకే, ఈ డైరెక్షన్ ఇండ్యూస్ అయింది. చూడండి, వెలాసిటీ డైరెక్షన్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్సైడ్. ఓకే, సో సో అప్పుడు మనకు కనపడుతుంది కదా. సో ఈ డైరెక్షన్ చుట్టూ. ఓకే, సో క్లాక్ వైజ్ డైరెక్షన్ అనమాట. సో క్వశ్చన్ నెంబర్ 66 వచ్చేసి మనకి ఆప్షన్స్. క్వశ్చన్ నెంబర్ 67. సారీ, ఆప్షన్ ఈ ఆప్షన్ 67 చూస్తే కనుక two rails of railway track insulated from each other and the ground are connected to a millivoltmeter. What is the reading of the millivoltmeter when a train travels at a speed of 20 meters per second along the track? Given that the vertical component of its magnetic field is 0.2 into 10 power minus 4 per meter square and the rails are separated by 1 meter. సో ఇక్కడ చూసుకుంటే కనుక 67. సో ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది మనకి ఈజ్ ఈక్వల్ టు పీవీఎల్కి ఈక్వల్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ వాల్యూస్ కలిపి పెడితే 0.2 into 10 power minus 4 into velocity 20 into length వచ్చేసి మనకి 1 meter apart. ఓకే, సో ఇక్కడ మనకి వస్తే 0.4 మిల్లీ వోల్ట్. ఓకే, 0.4 into 10 power minus 3 వచ్చేది. సో 0.4 మిల్లీ వోల్ట్. ఓకే, సో ఇక్కడ ఆప్షన్ బి అనేది రైట్. Question number 68. A pair of coils of turns M1 and M2 are kept close together. Current passing through the first is reduced at the rate of R and EMF 3 millivolt is developed close to the other coil. If the second coil carries a current which is then reduced at the rate 2R, then the EMF produced across the first coil will be. సో ఇక్కడ చూస్తే కనుక సో ఇక్కడ మ్యూచువల్ ఇండక్టెన్స్ చూసుకుంటే కనుక రెండింటి కూడా సేమ్ ఉంటుంది. సో దీనివల్ల దానికి కానీ దానివల్ల దీని సేమ్ ఉంటుంది. సో మ్యూచువల్ ఇండక్టెన్స్ 1 into 2 which is equal to మ్యూచువల్ ఇండక్టెన్స్ Q into 1. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మన రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ కరెంట్ అనేది రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ కరెంట్. ఓకే, DI/dt అనేది ఇది డబుల్ అయితే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ కరెంట్ అనేది మనకి బికమ్స్ డబుల్. ఓకే, సో ఇండ్యూస్ EMF. ఓకే, EMF ఇండ్యూస్ ఇది కూడా మనకి ఏమవుతుంది విల్ బికమ్ 2 times. ఓకే, సో దానివల్ల దస్ EMF వచ్చేసి
అక్రాస్ ఫస్ట్ కాయిల్ తీసుకుంటే కనుక డబల్ అంటే ఎంత 3 into 2 6 millivolt. ఓకే 6 millivolt. సో ఇక్కడ మనకి ఆప్షన్ సి అనేది రైట్. A loop made of string edges has 6 corners at A 0, 0. సో ఇక్కడ ఇలా ఇచ్చారు ABCDEF వీటి కోఆర్డినేట్స్ అనేవి ఇలా ఇచ్చారు. ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ P is equal to B not I cap plus K cap T is present in the region the flux passing through the loop ABCDEF in that order is. సో ఫ్లక్స్ అనేది మనకు కావాలి. ఓకే సో వాటి కోఆర్డినేట్స్ మనం చూస్తే కనుక వాటి కోఆర్డినేట్స్ వాటి చూస్తే కనుక మనకి ఏ అనేది ఆరిజిన్లో ఉంది, డి అనేది ఒక లెంత్ బితో ఇటు ఉంది, ఎల్ లెంత్. ఓకే దాని తర్వాత ఈ ఇక్కడ, దాని తర్వాత డి ఇక్కడ, దాని తర్వాత సి ఇక్కడ ఉందన్నమాట. సో ఇది ఎక్స్ కోఆర్డినేట్, ఇది వై కోఆర్డినేట్, జెడ్ కోఆర్డినేట్. ఓకే సో ఇక్కడ ఫ్లక్స్ చూసుకుంటే బి డాట్ ఏ. ఓకే సో ఇక్కడ ఎక్స్వై ప్లేన్లో చూసుకుంటే కనుక ఏరియా చూసుకుంటే A1 which is equal to L square K cap వస్తుంది, ఏరియా వెక్టర్ ఈ డైరెక్షన్ వస్తుంది. ఓకే అలాగే వైజెడ్ ప్లేన్ చూసుకుంటే కనుక ఏరియా వెక్టర్ A2 which is equal to L square I cap అనమాట. ఓకే సో టోటల్ ఏరియా చూసుకుంటే A1 plus A2 which is equal to L square K cap plus I square I cap. Sorry, L square I cap. ఓకే సో ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వచ్చి చూసుకుంటే కనుక P నాట్ I cap plus K cap టెస్లా. ఓకే సో ఫ్లక్స్ చూసుకుంటే B నాట్ ఈ ప్రకారం. ఓకే B నాట్ I cap plus K cap dot L square K cap plus L square I cap. ఓకే సో దాన్ని బట్టి డాట్ డాట్ చేస్తే మనకు వచ్చేసి 2B నాట్ L square వెబర్. ఓకే ఇంత ఫ్లక్స్ ఏమి వచ్చింది. ఓకే సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 16 ఆప్షన్ బి అని రైట్. క్వశ్చన్ నెంబర్ 17. క్వశ్చన్ 70 చేసుకుంటే కనుక one connecting loop can slide inside another as shown in figure, maintaining electrical contacts between the tubes. The magnetic field B is perpendicular to the plane of the figure. If each tube moves towards the other at a constant speed u, then the EMF induced in the circuit in terms of magnetic field B and L and V, where L is the width of each tube will be. So EMF induced అనేది మనం కనుక్కోవాలి. ఓకే సో ఇక్కడ చూడండి. సో ఇక్కడ మనకి ఈఎంఎఫ్ ప్రొడ్యూస్ అనేది సేమ్ డైరెక్షన్ ఉంది. ఓకే సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ 2 ఈఎంఎఫ్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. ఆర్ ప్రొడ్యూస్డ్ యాజ్ బిఎల్వి అండ్ ఆర్ అడిటివ్ ఇన్ నేచర్. ఓకే సో దానివల్ల సో ఇక్కడ ఈఎంఎఫ్ చూసుకుంటే కనుక 2BLV. Okay, so question number 70, which is option B. Question number 71. Okay. సో చూడండి ఫస్ట్ దానికి ఇదే ఉంది కదా ఏడి డైరెక్షన్ మనకి ఇలా తిరుగుతుంది. ఓకే మనకి ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అని
కరెంట్ పాసింగ్ అనేది ఏ డైరెక్షన్ ఉంది. సో మళ్ళీ ఇప్పుడు వేరే చూసుకోండి, బీసీకి వచ్చేసి ఏడి, బీసీకి చూస్తే ఈ డైరెక్షన్ ఉంది. ఓకే, సో పెట్టండి వెలాసిటీకి డైరెక్షన్ నుంచి లోపల కల్ చేయండి. ఓకే, సో కంప్యూటర్ ప్రింట్ చేస్తాను. సో ఇటు నుంచి ఇలా వెళ్తున్నాయి డైరెక్షన్. ఓకే, సో దాన్ని బట్టి చూసుకోండి మనకి ఇలా ఉంది. ఓకే, మొత్తం టోటల్ మనకి రొటేషన్ ఏ డైరెక్షన్ ఉంది, క్లాక్ వైజ్ డైరెక్షన్ ఉంది. ఓకే, సో అడిటివ్ ఇన్ నేచర్ బిఎల్వి మనకి ఈఎంఎఫ్ ప్రొడ్యూస్ అయింది. అడిటివ్ ఇన్ నేచర్ బికాస్ ఆఫ్ సేమ్ డైరెక్షన్. ఓకే, అడిటివ్ నెటివ్ ఎంత వస్తుంది. సో చూసుకుంటే కనుక క్వశ్చన్ నెంబర్ 71. In a closed loop, just some inductance but negligible resistance uniform but time varying magnetically supplied directly into the plane of the loop. Variation of failure with the time is shown. Initial current in the loop was 0. Then EMF induced in the loop and the current and the direction of the along. So current to EMF అనేది మనకి ఐడెంటిఫై చేసి ఆప్షన్స్ కు మ్యాచ్ చేయాలి. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే కనుక సో అక్కడ EMF అనేది minus of change in flux with. Okay, so minus of area into magnetic field change. Okay, so the magnetic field change graph में जैसे कि slope of BT graph. Okay, so let it is equal to okay, slope అనేది 0 అలాగే changes its sign. ఓకే, దాన్ని బట్టి చూస్తే కనుక ఇక్కడ రెండు కరెక్ట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, ఏ అండ్ సి. Number 72. A magnetic field given by BT which is equal to 0.2 T minus 0.05 T square Tesla is directed perpendicular to the plane of circular coil containing 25 times of radius 1.8 cm and whose total resistance is 1.5 ohm. The power dissipation at 3 seconds is approximately. So ఇక్కడ చూసుకుంటే కనుక క్వశ్చన్ నెంబర్ 72. ఓకే, పవర్ డిసిపేషన్ వచ్చేసి మనకి పీజ్ కూడా ఏ అనేది కావాలి. ఓకే, ఫస్ట్ మనకి కరెంట్ కావాలి. సో కరెంట్ రావాలంటే మనకి EMF తెలియాలి. EMF అంటే EMFకి మనకి చేంజ్ ఇన్ ఫ్లక్స్ విత్ టైం అనేది తెలియాలి. ఓకే, సో ఫస్ట్ ఫ్లక్స్ అనేది కనుక్కున్నాం. ఫ్లక్స్ వచ్చేసి NAP. ఓకే, which is equal to W times 25 into area into 1.8 into 10 power minus 2 is equal to 0.2T 0.05 sorry 0.025 once T square. ఓకే, సో మనకి ఇండ్యూస్ EMF చూసుకుంటే కనుక మనం డిఫరెన్షియేషన్ అనేది చేయాలన్నమాట. ఓకే, సో మనం తీసుకుంటే కనుక 0.025 into 0.2 minus of 2 into 0.05 of T. Okay, so at is equal to 3 seconds extension. ఓకే, సో మనం దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చేసి 15 into 3 వచ్చేది 0.03. ఓకే, మైనస్ ఆఫ్ చూసుకోండి కనుక మనం 0.025 into 0.2 minus 2 into 0.05 into 3. ఓకే, 1.5 వచ్చింది, ఇది వచ్చేసి 3 వచ్చింది. ఓకే, సో మొత్తం కూడా క్యాలిక్యులేట్ చేస్తే మనకు వచ్చేసి 0.0025 వోల్టేజ్ వచ్చింది. ఓకే, సో ఇక్కడ కరెంట్ చూసుకుంటే EMF ప్రొడ్యూస్ బై రెసిస్టెన్స్. సో ఇది వచ్చేసి 0. సో మన రెసిస్టెన్స్ ఎంత వచ్చింది
దీన్ని మనం చూసుకుంటే కనుక మనకు వచ్చేసి 0.0016. సో ఇక్కడ మీకు పవర్ డిస్ట్రిబ్యూషన్ చూస్తే 4 × 10⁻⁶ అవుతుంది అనమాట. ఓకే, ఇది ఇంటూ కరెంట్. సో ఇక్కడ 4 మైక్రోవాల్ట్ అనేది మనకు ఆన్సర్ అనమాట. సో ఇక్కడ ఆప్షన్ డి అనేది రైట్. క్వశ్చన్ నెంబర్ 73. Question number 73 is a small magnet Kaplan is allowed to fall through a fixed horizontal conducting beam. Kaplan, let's see the acceleration due to gravity. The acceleration of Kaplan A will be acceleration due to gravity. So ఇక్కడ చూసుకుంటే కనుక ఇక్కడ ఆప్షన్స్ చూడండి సార్. less than g when it is above r and move towards r. Greater than g when it is above r and moving towards r. Less than g when it is below r and moving away from r. Greater than g when it is below r and moving away from r. సో ఇక్కడ చూస్తే కనుక సో ఏ అండ్ సి రెండింటిలో కూడా సో ఇండ్యూస్డ్ కరెంట్ అనేది మనకి అది అట్రాక్ట్ చేసే మ్యాగ్నెట్ అట్రాక్ట్ చేసే విధంగా దాంట్లో ఇండ్యూస్డ్ కరెంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ ఏ అండ్ సి అనేవి రెండు కూడా రైట్. ఇక్కడ ఏ అండ్ సి రెండు రైట్. Question 74. The rectangular loop with a sliding current of length 10 cm is situated in uniform magnetic field perpendicular to the plane of loop. The magnetic induction is 0.1 Tesla and the resistance of current R is 1 ohm. The sides AB and CD have resistance 2 ohm and 3 ohm respectively. Find the current in the conductor during its motion with constant velocity 1 meter per second. సో ఇక్కడ చూసుకుంటే కనుక సో ఇక్కడ ఫస్ట్ మనకి కరెంట్ అనేది కావాలి. ఓకే, అలాగే మనం నెట్ రెసిస్టెన్స్ కూడా తీయాలి. ఫస్ట్ ఈఎంఎఫ్ అనేది చూద్దాం. సో ఇక్కడ వెలాసిటీతో ఇంకా అయినా మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఓకే, సో ఈఎంఎఫ్ అనేది మనకి బీవీఎల్తో వచ్చింది అనమాట. సో 9.0.1 1/100 వోల్ట్. ఓకే, సో మనం ఇక్కడ నెట్ రెసిస్టెన్స్ తీసుకుంటే కనుక ఓకే 1 + 2 × 3 2 3 అని మనకి parallel ఉంది. 2 + 3 = 11/5. ఓకే, సో ఇక్కడ రేపు కరెంట్ చూసుకుంటే కనుక ఓకే E/Req which is equal to మనకి 1/100/11/5 which is equal to 1/220 amperes. ఓకే, సో ఇక్కడ క్వశ్చన్ 74 చూస్తే కనుక మనకు ఆప్షన్ బి అనేది Question number 75. when the current in the portion of the circuit shows in the figure is 2 ampere and increasing at the rate of 1 ampere per second, then the measured potential difference VAB is equal to 8 volt. However, when the current is 2 ampere and decreasing at the rate of 1 ampere per second, then the measured potential difference VAB which is equal to 4 volt. The values of resistance and inductor are. సో ఇక్కడ చూసుకుంటే సో ఫిగర్ నుంచి మనం సర్క్యూట్ నుంచి మనం పొటెన్షియల్ ఆన్సర్ తీస్తే కనుక ఓకే ఏ నుంచి స్టార్ట్ చేస్తాం ఈజ్ ఈక్వల్ టు అక్కడ రెసిస్టర్ కరెంట్ డైరెక్షన్ వెళ్తుంది కాబట్టి పొటెన్షియల్ అనేది ఇలా ఉంటుంది -IR. ఇండక్టర్ చూసుకుంటే dI/dt విచ్ ఈజ్ ఈక్వల్ టు పొటెన్షియల్ అంటే Bకి ఈక్వల్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ E - VB చూసుకుంటే కనుక IR + LdI/dt. ఓకే, సో గివెన్ కండిషన్స్ బట్టి సో ఇక్కడ దీని ఈక్వేషన్ 1 అనుకోండి. అలాగే వచ్చేసి మనకి
వాట్ మైనస్ ఎల్ దీని సెకండ్ ఈక్వేషన్ ఉంటుంది. ఓకే, సో ఈ ఈక్వేషన్స్ కనుక మనం సాల్వ్ చేస్తే కనుక సో ఫస్ట్ మనం 1 మైనస్ 2 చేద్దాం. ఓకే, సో 8 ప్లస్ ఎల్ 2r మైనస్ ఎల్ మైనస్ ఓకే ఇక్కడ 4 2 ప్లస్ 12 ఎల్ ఈజ్ ఈక్వల్ టు 2. ఓకే, ఎల్ ఈజ్ ఈక్వల్ టు 200 వచ్చింది. సో ఈ వాల్యూని మనం ఈక్వేషన్ 1 కానీ 2 కానీ దేంట్లో అప్లై చేస్తే మనకి రెసిస్టెన్స్ వచ్చేసి 3 ఓం వస్తుంది. ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 75 వచ్చేసి మనకి ఆప్షన్ ఏ అనేది రైట్. సో క్వశ్చన్ నెంబర్ 77 కదా. The current I in an induction coil varies with time t according to the given graph shown in figure. Which of the following graphs shows the induced EMF in the coil with time? Okay, current versus time. So induced EMF versus time graph ఎలా ఉంటుంది? Okay, so question number 77 చేస్తాను. సో ఇక్కడ ఇంగ్లీష్ EMF అనేది మైనస్ ఎల్ బై డిఐ బై డిడి దీనికి ఈక్వల్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఇండ్యూస్డ్ EMF అనేది ఓకే which is directly proportional to minus of slope of IT graph అనమాట. సో దాన్ని బట్టి చూస్తే కనుక దానికి రివర్స్లో ఉంది. సో కాన్స్టెంట్గా ఉంటే ఓకే, సో ఇప్పుడు ఐటీ గ్రాఫ్ చూడండి. ఓకే, ఐటీ గ్రాఫ్ ఇలా ఉంది. సో మనకి ఈఎంఎఫ్ ఈ వర్సెస్ టైం గ్రాఫ్ వచ్చేసి కాన్స్టెంట్ ఉంటే ఏం లేదు, ఇలా ఉంటుంది. ఓకే, సో దాని తర్వాత ఇక్కడ డిక్రీజ్ అయింది. ఓకే, సో ఇక్కడ ఇంక్రీజ్ అవ్వాలి. సో దాని తర్వాత ఇక్కడ ఇంక్రీజ్ అయింది. సో ఇక్కడ డిక్రీజ్ అవ్వాలి. సో ఇలా గ్రాఫ్ వచ్చింది అనమాట. సో ఇక్కడ ఆప్షన్ సి అనేది రైట్. క్వశ్చన్ నెంబర్ 78. The coil of inductance L which is equal to 40 microhenry, resistance 0.5 ohm is connected to a battery of EMF which is equal to 5 volt. The resistance of 10 ohm is connected parallel to the coil. Now at the same instant the connection of the battery is switched off. Then the amount of heat is generated in the coil after switching off the battery is. So heat generated అనేది అడిగారు అనమాట. సో క్వశ్చన్ నెంబర్ 78 చూస్తే కనుక సో ఇక్కడ ఎనర్జీ చూసుకుంటే energy which is stored which is I not square of L. సో ఇక్కడ కరెంట్ అంటే ఎంత V బై R హోల్ స్క్వేర్. ఓకే, సో దాన్ని బట్టి మన వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేస్తే హాఫ్ ఇంటూ 50 ఇంటూ 10 పవర్ మైనస్ 4 ఆఫ్ 5 బై 0.5 ఆఫ్ హోల్ స్క్వేర్. సో ఇక్కడ ఎనర్జీ వచ్చేసి 2.5 మిలియన్ జౌల్స్ వస్తుంది. ఓకే, సో ఇప్పుడు కనుక ఎంత ఎనర్జీ అయితే స్టోరింగ్ అయితే అయింది. ఓకే, సో దీని తర్వాత మనం స్విచ్ అనేది ఆఫ్ చేసాం. దీని తర్వాత స్విచ్ ఆఫ్ అయితే అయింది. ఓకే, ఆన్ చేసి సో ఇప్పుడు ఎనర్జీ అనేది డిసిపేట్ అవుతుంది. ఓకే, ఇంటర్నల్ రెసిస్టెన్స్ 0.5 ఉంటుంది అండ్ అలాగే బయట రెసిస్టెన్స్ 10 ఉంది. సో రెసిస్టెన్స్ నుంచి హీట్ డిసిపేట్ అయ్యి వచ్చేసి డైలీ ప్రోపోర్షనల్ రెసిస్టెన్స్ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు హీట్ జనరేటర్ అనేది కాయిల్ చూసుకుంటే కనుక I² RT. ఓకే, సో ఇక్కడ దాన్ని బట్టి చూసుకుంటే కనుక 5 బై 0.5 ఆఫ్ I² ఇంటూ రెసిస్టెన్స్. ఓకే, సో ఇక్కడ రెసిస్టెన్స్ అనేది మనకి ప్యారలల్ ఉన్నాయి. సో 0.5 ఇంటూ 10 0.5 ప్లస్ 10 ఇంకా మనకి చూసుకుంటే కనుక ఓకే, సో దాన్ని బట్టి చూసుకుంటే కనుక మన ఆన్సర్ వచ్చేసి 0.120 మిల్లీ జౌల్స్ అనేది వచ్చింది. ఓకే, సో ఇక్కడ క్వశ్చన్ 72 వచ్చేసి 78 వచ్చేసి ఆప్షన్